ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలవరివాకు టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? వాక్యాలు వింటున్నారా? మీకు నచ్చుతున్నాయా? నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి తిరిగి మాకు వాక్యం ద్వారా మనం దేవుని సన్నిధిలోకి వద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 12 వచనాల వరకు చదువుకుందాం. ఈ వాక్యంలో ఏంటంటే సహోదరుని ప్రేమించటం. సహోదరుని ఎలా ప్రేమిస్తారో చూడండి. సహోదరుని ప్రేమ మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? 133 కీర్తనలు అంటాడు సహోదరుల ఐక్యత కలిగి ఉండుట అని. మరి అది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవుని బిడ్డలు కాబట్టి పాపం చేసే అవకాశం లేదు. మళ్ళీ ఇంకేమంటున్నాడు చూడండి, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడను. అయితే నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అపవాది పిల్లలకు పట్టిక ఎర్రభాస్వరం పచ్చభాస్వరం చిన్నప్పుడు మనం చదువుకున్నాం చూడండి. ఒక పట్టిక మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కదా. మరి ఎర్రనిది తెల్లనిది, మంచి గుర్రం మరి చెడ్డ గుర్రం ఉంటుంది కదా. మనం చేదు మంచి అని ఒక పట్టిక మనం తయారు చేసుకుంటూ ఉంటాం. ఆ పట్టిక ప్రకారమే అపవాది పిల్లలు ఎవరు, దేవుని పిల్లలు ఎవరు. ఇక్కడ చూడండి, దేవుని పిల్లలని ఖచ్చితంగా చెప్పాలంటే సహోదరుని ప్రేమిస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటతేయబండి. నీతిని జరిగించేవాడు ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధాలు కారు. సహోదరుని ప్రేమించాలంటమ్మ. సహోదరుని ప్రేమిస్తేనే మనం దేవుని సంబంధులు అని ఖచ్చితంగా తెలియపరచబడుతుంది. కాబట్టి సహోదరుని ప్రేమించకపోతే ఏం జరిగిందో మనం ఒక మంచి ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. చూడండి 11వ వచనంలో చూడండి, మనం ఒకరినొకడు ప్రేమింపాలనేది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఆదికాండం విషయాలు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాడు. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. కయ్యూని అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ? ఖచ్చితంగా కయ్యూని గురించి ఎందుకు చెప్తున్నాడు? కయ్యూని ఏం చేశాడు? మనందరికీ క్రైస్తవులు అన్న వాళ్ళందరికీ కయ్యూని గురించి తెలుసు. ఏం చేశాడు? తన తమ్ముడిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? తన యొక్క అర్పణని దేవుడు దీవించాడు, తన అర్పణని దేవుడు స్వీకరించాడు. ఈయన అర్పణని స్వీకరించలేదు కాబట్టి చంపేసి పాతిపెట్టి ఇంకా నేను తమ్ముడు నేను కావాలి వాడినా నా తమ్ముడు కానీ దేవునికే క్వశ్చన్ వేస్తున్నాడు. అందుకని అంటాడు, మనం కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. ఇక్కడే తెలిసిపోతుంది అపవాది సంబంధం ఎవరో ఇక్కడే తెలిసిపోతుంది. హల్లెలూయా. అపవాది సంబంధం ఎవరో ఇక్కడే మనకు తెలిసిపోతుంది. వాడు అతను ఎందుకు చంపాను, ఎందుకు చంపుతాడు? ఏదైనా కారణం ఉండాలి కదా. ఏంటా కారణం, ఏంటా ఆలోచన అంటే కేవలం అసూయే, కేవలం అపవాది ఆలోచనే, కేవలం దుష్టుని యొక్క తలంపులే. తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవైనని కనుకనే కదా ఈయనే ఊహించుకుంటున్నాడు. తమ్ముడిని ద్వేషించాడమ్మా, తమ్ముడిని అసహించుకున్నాడు. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో చూడండి, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతం ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. కయ్యూనికి ఆలోచన రాలా. కయ్యూనికి ఎందుకు ఆలోచన రాలా? దుష్టుడు వెంటనే తనకి ఆలోచన కలుగు చేశాడు. ఏమని? నీ తమ్ముడిని చూసావా ఇదిగో చూసావా, అవ్వను శోధించినట్టు దుష్టుడు వచ్చి ఇక్కడ శోధించాడు. చూసావా నీ తమ్ముడు అర్పణ తీసుకున్నాడు దేవుడు. చూసావా నీ తీసుకోలేదు. చూసావా? మరి ఇప్పుడు దీని ప్రతిఫలం ఏం చేద్దాం? ఈ క్రియను అట్లెట్లా ఊరుకుంటావు? అట్లా ఊరుకోవద్దు, అట్లా ఊరుకోవద్దు అని చెప్పి గట్టిగా మరి దుష్టుడు ఏం చేశాడు? ఒక పెద్ద తలంపు చేసి మనిషిని చంపే అంతగా అసూయపడేటట్టు చేసింది. అసూయ అనేది మనిషికి సహజమే, కానీ ఇతరులను చంపాలన్న ఆలోచన, ఇతరులు బాగుపడకూడదన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉండకూడదు. కయ్యూనికి అటువంటి దుష్ట ఆలోచన వచ్చినందుకు అపవాది బిడ్డ అని ఖచ్చితంగా బైబిల్లో రాయబడి ఉంది ఇక్కడ. అందుకోసం ఉదాహరణ చూపిస్తున్నాడు. మనం చాలామంది ఉదాహరణ లేకపోతే మనం ఏం చెయ్యం కదా. చూడండి, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతుము ఏలయనగా. ఎందుకు ప్రేమించుకోవాలి? ఎందుకు ఒకరినొకరు సహోదరులుగా ప్రేమించుకోవాలి? ఎందుకు మన మధ్యలో ప్రేమ ఉండాలి? ప్రేమకి చూడండి, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజమండి, దేవుని ప్రేమ చాలా గొప్పది. అందుకోసమే ఎందుకు మనం ప్రేమ కలిగి ఉండాలి? ఆ ప్రేమ అనే 2 అక్షరాల్లో జీవితం అంతా ముడిపడి ఉంది. ఆ ప్రేమే మన కుటుంబాన్ని నడిపిస్తుంది. ఆ ప్రేమే మనకి సంబంధాలను పెంచుతుంది. ఆ ప్రేమే మన జీవితాన్ని నడిపిస్తుంది. చూడండి, ప్రేమ ఎందుకు కలిగి ఉండాలి? కొరింథీయులకు రాసిన పత్రిక ప్రేమ కలిగి ఉండుడి, ప్రేమ
అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ సహించును అంటాడు. అందుకని ఇక్కడ దేవుని ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి? దేవుడు ప్రేమస్వరూపుడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు ప్రేమస్వరూపుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమస్వరూపుడు కాబట్టి ప్రేమ కలిగి ఉండు. ఆయన ప్రేమస్వరూపుడు కాబట్టే ఆయన అంతమంది అవమానపరిచిన, అంతమంది తిట్టిన, ముఖం మీద ఉమ్మేసిన, ఆయన్ని దోషి అని పెట్టిన, ఆయన ఎంతగా శిక్షించబడ్డా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్కటే మాట మాట్లాడాడు ఆయన. తండ్రి వీరేం చేయొచ్చన్నారు, వీరు ఎరుగును కనుక వీరిని క్షమించమంటాడు. చూడండి, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగలేడు. హల్లెలూయా. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగలేడు. ఇక్కడ చూడండి, మళ్ళీ 5వ అధ్యాయం 1వ రాసిన యోహోను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనో పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుడితే ప్రేమ కలిగి ఉంటాం, దేవుని మూలంగా పుడితే అపవాదిని ఎదుర్కొంటాం, దేవుని మూలంగా పుడితే సహోదరి ప్రేమ కలిగి ఉంటాం. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకును. చూడండి, మనం భద్రం చేసుకోవాలంట. మన సర్టిఫికేట్ దాచుకుంటాం కదా మన పెన్షన్ కోసం. అలాగే మనం దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం కాబట్టి మన లైఫ్ మొత్తం ఏముండాలి? దుష్టుని ఎదుర్కొనేటువంటి సర్వాంగ కవచం మన దగ్గర ఉండాలి. చూడండి, తనను భద్రం చేసుకుంటాడు, సెక్యూర్ చేసుకుంటాడు. ఎలా? వాక్యం చేత. దుష్టుడు వాడిని ముట్టడు. దుష్టుడు వాడు జోలికి రావాలంటే మనకి వాక్యం ఉంటే ఆడు జోలికి పోడు. కయ్యూనికి వాక్యం లేదు కాబట్టి అపవాది వచ్చి ఎంటర్ అయిపోయింది. అపవాది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. శరీరంలో విషం స్ప్రెడ్ అయిపోయింది. చూడండి, మొత్తం పాయిజన్ అయిపోయింది అంట. చూడండి, ఆ పాయిజన్ ఎవరు కలుగు చేస్తారు? అపవాది. అందుకని అంటాడు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు మనం ఎరుగుదాం. ఎందుకండి? మనకు తెలిసి కూడా మనం ఎందుకు తప్పు చేయాలి? తెలిసి కూడా మనం ఎందుకు అపవాది జోలికి పోవాలి? అపవాదిని ఎందుకు ఆహ్వానించాలి? ఎందుకు అపవాదిని మనం ఇన్వైట్ చేయాలి మన లైఫ్లో? దేవుడు ఉండగా. దేవుడు ప్రేమస్వరూపి కదా. నీకు అపవాది కంటే ప్రేమ ఎక్కువగా చూపించేది ఎవరండి? దేవుడే కదా. అపవాది నీ కోసం ప్రాణం ఇచ్చిందా? అపవాది నీ కోసం రక్తం ఇచ్చిందా? అపవాది నిన్ను సరిచేసిందా? అపవాది పని ఏంటో తెలుసా? నువ్వెప్పుడు కూడా ఎప్పుడెప్పుడు పడిపోతావని ఎదురు చూస్తూ ఉంటుంది. అపవాది పని అదే. కయ్యూన్ని పడగొట్టింది, అవ్వను పడగొట్టింది కదమ్మా, కదా. శారాకు అవిశ్వాసాన్ని కలుగు చేసింది. అపవాది పని ఏంటి? ఎప్పుడు కూడా మనుషుని పడేసుడే. ఎందుకు? దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి. ఎక్కడ ప్రేమ దేవుని బిడ్డ అయిపోతుందో, ఈమె దేవుని బిడ్డ అయిపోతాడో కాబట్టి నేను ఎంటర్ అవుతా, నేనుండా అనుకుంటా పరిగెత్తుకుంటూ వస్తుందండి. మనం పిలవకపోయినా అపవాది పరిగెత్తుకుంటూ వస్తాడు. అపవాది చాలా తెలివైన వాడు, యుక్తి గలవాడు. దేవుణ్ణే శోధించింది, మనం శోధించదా. కాబట్టి దేవుడు ఏ విధంగా సైతానా వెనుకకు పొమ్మని ఏ విధంగా ధైర్యంగా అన్నాడు, అట్టి రీతిగా మనం కూడా ధైర్యంగా అనాలి. అటువంటి గొప్ప కృప మనకు కావాలంటే మనం ఇప్పుడే ప్రార్థనలు చేసుకుందాం. ఇప్పుడే మనం దాన్ని జయించడానికి శక్తిని పొందుకుందాం. మనం అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, ఇదిగో ప్రభా, అపవాదిని ఎలా ఎదిరించాలో, నా తన సహోదరుని ఎలా ప్రేమించాలో మాకు నేర్పించావు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం కాబట్టి సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. కయ్యూను దేవుని మూలంగా పుట్టినవాడని తెలిసి కూడా అపవాది తండ్రి దాని యొక్క వలలో ఇరుక్కుపోయాడు. ప్రభా, ఇరుక్కుపోయి ఏం చేశాడు తండ్రి? అయ్యా, మరి హేబేలును తమ్ముడిని చంపే అంత అసూయపడ్డాడు. అయ్యా దేవుడా, ఒక్కసారి అయ్యా కయ్యూను లాంటి జీవితం మాలో లేకుండా సహాయం చేయండి. అసూయ వల్ల అపవాదికి మేము ఇన్వైట్ చేసినట్టు అవుతాం. అటువంటి నా తండ్రి, నా నాయన, అటువంటి దుష్ట ఆలోచనలు మాలో లేకుండా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండుటకు, సహోదర ప్రేమ కలిగి ఉండుటకు, నా తండ్రి మేము గొప్ప బలవంతులుగా ఉండుటకు కావలసిన ప్రతి దీవెన దయచేయమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, యేసయ్యా, ఈ వాక్య భాగం మా జీవితంలో అన్వయించుకొని అపవాదిని జయించే శక్తిని, అయ్యా నా తన సహోదరుని ప్రేమించే శక్తిని మాకు దయచేయగలరని నమ్ముతూ, విశ్వసిస్తూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.